బిగ్ బాస్ హౌస్లోకి పున్ను పాప వచ్చింది. ఆమెతో పాటు వితికా షేర్ కూడా హౌస్లోకి అడుగుపెట్టింది. మంచి రసపట్టులో సాగుతున్న టికెట్ టు ఫినాలే మరింత రంజుగా మార్చేందుకు ఈ ఇద్దరు హౌస్లోకి వచ్చారు. సీజన్ 3లో పున్ను పాప హౌస్లో ఓ ఊపు ఊపింది. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్తో పున్ను లవ్ ట్రాక్ బిగ్ బాస్ హిస్టరీలోనే ది క్యూట్ లవ్ స్టోరీ. బయటకు వచ్చిన తర్వాత అందరిలాగే అంతా తూచ్ అన్నారు, కానీ చాన్నాళ్ళ తర్వాత పునర్నవిని బిగ్ బాస్లో చూడడం భలే కిక్కిచ్చింది జనాలకి. టికెట్ టు ఫినాలే రేస్లో భాగంగా హౌస్లోకి మాజీ కంటెస్టెంట్స్ వస్తున్నారు. ఈ టికెట్ టు ఫినాలే రేస్లో కంటెండర్స్ ఎవరో తేల్చడానికి ఇప్పటికే హౌస్లోకి 2 జంటలు వచ్చాయి. మొదటి రోజు అఖిల్ హారికలు వచ్చి రోహిణిని కంటెండర్ని చేశారు. ఇక రెండో రోజు మానస్ ప్రియాంకలు వచ్చి అవినాష్ని కంటెండర్ని చేశారు. చివరిదైన మూడో కంటెండర్ రేస్ని నిర్వహించడానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి, వితికా షేర్లు వచ్చారు. అటు వితికా ఇటు పున్ను ఇద్దరు ఫుల్ జోష్లో కనిపించారు. పునర్నవి అయితే తన స్మైల్తో పాత పున్ను పాపని గుర్తు చేసింది. హౌస్లో ఉన్న వాళ్ళతో మొదట సరదా టాస్క్లు ఆడించారు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో భాగంగా నబిల్ లవ్ ట్రాక్ని రివీల్ చేశారు వీళ్ళిద్దరూ. ఇక్కడ నీకు ఎవరు ట్రూ లవ్ అని అనిపించలేదా అని నబిల్ని అడిగింది వితిక. ఇక్కడ ఎవరు లేరు అని నబిల్ అనడంతో అంటే బయట ఉన్నారా అంటూ నబిల్ని ఆట పట్టించారు. నబిల్ రియాక్షన్స్ కూడా తనకి బయట లవర్ ఉందనే విషయాన్ని చెప్తున్నట్టుగానే ఉంది. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. చివరిదైన మూడో కంటెండర్ని తేల్చడానికి హౌస్లోకి వచ్చిన పునర్నవి, వితికాలు ఈ రేస్లో గౌతమ్ వర్సెస్ నిఖిల్ను పోటీదారులుగా సెలెక్ట్ చేశారు. నిఖిల్ని వితిక సెలెక్ట్ చేస్తే గౌతమ్ని పున్ను సెలెక్ట్ చేసింది. అయితే వీళ్ళిద్దరితో పోటీ పడే మరో పోటీదారుణ్ణి ఎంచుకునే అవకాశాన్ని వాళ్ళకే వదిలేశారు. దాంతో వీళ్ళిద్దరు కలిసి పృథ్వీని సెలెక్ట్ చేశారు. అయితే నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ తేజ ఎమోషనల్ అయ్యాడు. ఇలాంటప్పుడే అరే అనిపిస్తోంది, దీన్ని సింపతి అనుకుంటే ఏం చేయలేం. మీరు టీవీలో చూసింది కాదు మేడం, లైవ్లో చూస్తున్నారు కదా అని పున్ను, వితికాలను ఉద్దేశించి అన్నాడు తేజ. గౌతమ్ తనని పోటీదారుడుగా సెలెక్ట్ చేయనందుకు గట్టిగానే హర్ట్ అయ్యాడు తేజ. అయితే పునర్నవి, వితికాను పంపించారు, కానీ రాహుల్ సిప్లిగంజ్ని పంపించి ఉంటే ఎపిసోడ్ అదిరిపోయేది. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ యూఎస్ టూర్లో ఉన్నాడు, అందుకే రాలేదేమో. కానీ పునర్నవి, వితికా షేర్లు బిగ్ బాస్ హౌస్లో అల్లాడించారు. ముఖ్యంగా టైటిల్ రేస్లో ముందున్న నిఖిల్, గౌతమ్లను పోటీదారులుగా నియమించి ఆటపై మజా వచ్చేట్టు చేశారు. ఇక వీరిద్దరూ కలిసి పృథ్వీని పోటీదారుడుగా ఎంచుకోవడం అయితే ముగ్గురు మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.